హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహిమియా. దీని పేరు వివో T4 అల్ట్రా. ఈ రోజు వీడియోలో దీని ఫుల్ రివ్యూ చూద్దాం. దీని ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ది 38,000 రూపాయల దాకా పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 35,000 రూపాయలకి చేతికి వస్తుంది. అయితే 35,000 రూపాయలకి దీని స్పెక్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది దీనిలో కెమెరా మెయిన్ టార్గెటెడ్ అని. ఆనెస్ట్లీ చెప్పుకోవాలంటే 35,000 రూపాయలకి దీనిలో కెమెరా చాలా బాగుంది. కానీ కెమెరా ఒక్కదాని కోసం మీరు దీనిలో ఇంకొన్ని సాక్రిఫైసెస్ ఎక్స్ట్రాగా చేయాల్సి వస్తుంది. 35,000 రూపాయలకి కెమెరా ఒకటి తప్పించి మిగతా కొన్ని డిపార్ట్మెంట్స్ కొద్దిగా మీరు కన్సర్న్ తోటి చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది. దాదాపు ఈ ఫోన్ నేను ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ 1 వీక్ నా యూజర్ ఎక్స్పీరియన్స్ లో దీనిలో ప్లస్ పాయింట్స్ ఏమనిపించినాయి, మైనస్ పాయింట్స్ ఏమనిపించినాయి, డీల్ బ్రేకర్స్ ఏమన్నాయి, డీల్ మేకర్స్ ఏమన్నాయి, అసలు ఈ ఫోన్ ని 38,000 రూపాయలకైనా 35,000 రూపాయలకైనా కొనొచ్చా లేదా, వాల్యూ ఫర్ మనీయా కాదా, ఈ విషయాలన్నీ ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ బాక్స్ లోనే మీకు అన్ని కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాన్స్పరెంట్ కేసు, ఫోన్ మీద ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డు, చార్జర్, USB కేబుల్ అన్ని బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ లో ఉన్న మెయిన్ హైలైటింగ్ పాయింట్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాం అంటే హానెస్ట్లీ కెమెరాస్ అయితే దీనిలో చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ IMX 920 సెన్సర్ ఉంటుంది. సెకండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX 882 సెన్సర్. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్లాష్ లైట్ కూడా నార్మల్ ఫ్లాష్ లైట్ కాదు, ఆరా రింగ్ లైట్ ఉంటుంది. ఇక్కడ కెమెరా శాంపిల్స్ చూసే ముందు ఇక్కడ ఈ ప్రైస్ కి 38,000 రూపాయలు ఈ ఫోన్ ప్రైస్ వీళ్ళు పెట్టారు కాబట్టి బెటర్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఆబ్వియస్లీ ఇవ్వచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది దగ్గరగా 40,000 రూపాయలు ప్రైస్ పెట్టినప్పుడు అసలు యాక్సెప్ట్ చేయలేం. అండ్ ఇంకోటి ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు, బానే ఉంది. కానీ లాస్ట్ టైం వివో T3 అల్ట్రాలో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. దాన్ని వీళ్ళు కాంప్రమైజ్ చేసి 32 మెగాపిక్సెల్ ఇచ్చారు. లాస్ట్ టైం లాగా 50 మెగాపిక్సెల్ మార్చకుండా అంతే ఉంచుంటే చాలా బాగుండేది. అండ్ ఇందా చెప్పినట్టుగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా కొద్దిగా బెటర్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఒక 13 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా రెజల్యూషన్ కొంచెం తక్కువ ఉన్నా కానీ యాక్చువల్ గా ఫోటోస్ చూసినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ నుంచి తీసిన శాంపిల్స్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో కూడా మెయిన్ కెమెరా టెలిఫోటో కెమెరా తోటి ఈక్వల్ గా కలర్స్ ఉన్నాయి. జూమ్ చేసి చూసినా కానీ డీటెయిల్స్ అంత గొప్పగా లేవు, కానీ పర్వాలేదు. మరి మనం చూసే టిపికల్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ లాగా పర్ఫార్మ్ చేయట్లేదు, కొంచెం దీని పర్ఫార్మెన్స్ అయితే బెటర్ గానే ఉంది. అండ్ ఇక మెయిన్ కెమెరా జూమ్ చేసి చూసామంటే దీంట్లో కూడా డీటెయిల్స్ ఫైన్ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఫేస్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం మేకప్ కొట్టిన ఎఫెక్ట్ మీరు నోటీస్ చేయొచ్చు. ఇది టిపికల్ వివో ఇమేజ్ ప్రాసెసింగ్ అనమాట. ప్రతి వివో ఫోన్ లో కూడా ఆ ముఖం మీద మేకప్ కొట్టిన ఎఫెక్ట్ అయితే వస్తుంది. అండ్ టెలిఫోటో కెమెరా అయితే చెప్పనవసరం లేదు, డీటెయిల్స్ అయితే ది బెస్ట్ ఉన్నాయి. ఇక్కడ ఓవరాల్ గా బ్యాక్ కెమెరా నుంచి తీసిన ఫోటోస్ అనేవి కూడా చూడడానికి బాగా కనిపిస్తున్నాయి. డే లైట్ లో మంచి క్వాలిటీ ఇమేజెస్ బ్యాక్ కెమెరా క్యాప్చర్ చేస్తుంది. ఇక లో లైట్ లో కూడా ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తీసి పక్కన పెట్టినా గానీ ప్రైమరీ కెమెరా టెలిఫోటో కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇక ఈ టెలిఫోటో కెమెరా యూస్ చేసి మీరు అప్ టు 100x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. ఒకసారి ఈ జూమ్ రేంజ్ చెక్ చేసామంటే ఇక్కడ ఈ శాంపిల్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి డే లైట్ లో తీసింది. ఇది 1x శాంపిల్, అక్కడ మనిషి చూడొచ్చు ఎంత దూరంగా ఉన్నాడో. ఇది 3x శాంపిల్, ఇది 10x శాంపిల్, అండ్ ఇది 30x శాంపిల్. 30x డిజిటల్ జూమ్ లో కూడా ఆ పర్సన్ మొహం అక్కడ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది 100x శాంపిల్. ఈ 100x లోకి వెళ్తే ఆ ఫేస్ మరి అంత డీటెయిల్ గా ఏం కనిపించట్లేదు, కానీ ఆ ఫేస్ ఆ ముఖ కవలికలు మాత్రం బాగానే కనిపిస్తుంది. ఆ 100x జూమ్ చేసి చూసినప్పుడు కూడా ఆ మనిషి ఎవరు అనేది ఈజీగా గుర్తుపట్టచ్చు. ఈవెన్ లో లైట్ లోకి వెళ్ళిపోయినా కానీ మీరు మనుషులు ఫోటో తీస్తుంటే 10x వరకు చాలా మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. ఇక ఆ పైన 100x వరకు వెళ్ళాలంటే ఏదైనా టెక్స్ట్ ని మీరు క్యాప్చర్ చేయొచ్చు, కానీ మనుషులు అంత బాగా క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ చూడొచ్చు ఇది 100x లో తీసిన టెక్స్ట్ శాంపిల్. లో లైట్ లో టెక్స్ట్ వరకు 100x లో మీరు బాగా క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా డే లైట్ లో అండ్ లో లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. రెండు లైటింగ్ కండిషన్స్ లో జూమ్ చేసి చూసినప్పుడు కూడా ఫేస్ మీద మంచి డీటెయిల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్స్. ఈ ఫోన్ లో పోర్ట్రేట్ షాట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. మొత్తం దీనిలో 100mm నుంచి పోర్ట్రేట్ షాట్స్ మీరు తీసుకోవచ్చు. మీరు 100mm తీసినా, 85mm తీసినా, 50mm తీసినా, 35mm తీసినా, 24mm తీసినా పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. పర్టికులర్ గా 100mm అండ్ 85mm అయితే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు 100mm అండ్ 85mm కొన్ని మీకు మారుతా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. పిక్చర్ పర్ఫెక్ట్ పోర్ట్రేట్స్ వచ్చినాయి అని చెప్పొచ్చు. ఒక్క పోర్ట్రేట్ షాట్ లో మాత్రం చిన్న ఎడ్జ్ డిటెక్షన్ మిస్ చేశాను, అదొక్కటి తెప్పించి 100mm అయినా 85mm అయినా పోర్ట్రేట్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఈవెన్ 50mm పోర్ట్రేట్స్ కూడా మీరు చాలా బాగా తీసుకోవచ్చు. ఈవెన్ లో లైట్ లో కూడా కొంచెం మంచి లైటింగ్ ఉంటే పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ సూపర్ మ్యాక్రోలో మీరు టెలిఫోటో కెమెరా యూస్ చేసి మీరు ఏదైతే సబ్జెక్ట్ ని ఫోటో తీస్తున్నారో దాన్ని జూమ్ చేసి మ్యాక్రో షాట్ తీయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఆ మ్యాక్రో షాట్స్ అన్ని చాలా ఎక్సలెంట్ గా వచ్చినాయి. అందులో ఆరా ఫ్లాష్ లైట్ ఉంటుంది కాబట్టి లో లైట్ లో ఫోటోస్ కూడా మీకు చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూడొచ్చు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో బ్లూ కలర్ లైటింగ్ ఒకటే ఉంది, ఇంకా వేరే లైట్స్ ఏమీ లేదు. ఆ సిచ్యువేషన్ లో ఆరా ఫ్లాష్ లైట్ యూస్ చేయకుండా ఫోటో తీస్తే ఇలా వస్తుంది. అదే ఆరా ఫ్లాష్ లైట్ యూస్ చేసి
టింట్ అడ్జస్ట్మెంట్ ద్వారా తీసుకుంటే కొంచెం ఆరెంజ్ కలర్ టింట్ పెడితే సబ్జెక్ట్ ఆరెంజ్ కలర్ లో వచ్చింది, నార్మల్ టింట్ పెడితే నార్మల్ లైటింగ్ లో ఫోటో వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ గానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లైట్ గానీ ఏది డిస్టర్బ్ కాకుండా నార్మల్ టింట్ లో ఫోటో తీసినప్పుడు చాలా బాగా వచ్చింది. సో లో లైట్ లో మీరు ఫోటోస్ తీసుకునేటప్పుడు ఆరో ఫ్లాష్ లైట్ మీకు సాఫ్ట్ బాక్స్ లాంటి లైటింగ్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడుకొని వేస్ట్ డైరెక్ట్ గా మనం మెయిన్ కెమెరా అండ్ టెలిఫోటో కెమెరా శాంపిల్స్ చూద్దాం. ఇది మెయిన్ కెమెరా డేలైట్ వీడియో 4K 60 FPS లో క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ మీకు స్టెబిలైజేషన్ బాగుంది, వీడియోలో కలర్స్ బాగున్నాయి, వీడియోలో డీటెయిల్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ వీడియో ఉందని చెప్పాలి. అండ్ ఇది టెలిఫోటో కెమెరా వీడియో. టెలిఫోటో కెమెరా కూడా చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. అండ్ OIS ఉండేది కాబట్టి స్టెబిలైజేషన్ కూడా పర్వాలేదు, బానే ఉంది. అండ్ ఇది ఫ్రంట్ కెమెరా వీడియో. ఫ్రంట్ కెమెరా కూడా 4K 60 FPS లో వీడియో క్యాప్చర్ చేస్తుంది. వీడియో మీకు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. వీడియోలో డీటెయిల్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ కెమెరాలో స్టెబిలైజేషన్ లేదు. వీళ్ళు ప్రతి Vivo ఫోన్ లో కూడా ఫ్రంట్ కెమెరాలో స్టెబిలైజేషన్ ఎందుకు ఎవరు అర్థం కాదు. దీనిలో గానీ స్టెబిలైజేషన్ ఉంటే ది బెస్ట్ ఫ్రంట్ కెమెరా వీడియో అవుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది లో లైట్ వీడియో మెయిన్ కెమెరా నుంచి. ఇక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యానని చెప్పాలి. ఎందుకంటే డే లైట్ లో కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఈవెన్ లో లైట్ లో ఫోటో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కానీ ఇక్కడ లో లైట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మరీ చీకట్లో ఉన్నప్పుడు వీడియో అంత బ్రైట్ గా రావట్లేదు. అండ్ వీడియోలో కొద్దిగా నాయిస్ మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ లైట్ లోకి వచ్చినప్పుడు నా ఫేస్ మీద కొంచెం ఓవర్ ఎక్స్పోజింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్స్పోజర్ అంత కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోలేకపోయింది. సో లో లైట్ లో మెయిన్ కెమెరా వీడియో ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించింది. అండ్ టెలిఫోటో కెమెరా వీడియో కూడా కొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించింది. ఎందుకంటే మంచి లైటింగ్ ఉన్న సిచ్యువేషన్ లో కూడా అక్కడ నాయిస్ బాగా తెలుస్తుంది. కానీ ఓకే, ఎందుకంటే లో లైట్ లో ఏ టెలిఫోటో కెమెరా అయినా కానీ స్ట్రగుల్ అవుతుంది. ఇది కూడా అలానే ఉంది. కానీ ఫ్రంట్ కెమెరా వీడియో కూడా స్ట్రగుల్ అవుతుంది. ఫ్రంట్ కెమెరాలో క్లియర్ నాయిస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దాదాపు అన్ని కెమెరాస్ వీడియో డిపార్ట్మెంట్ లో మాత్రం లో లైట్ లో కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాయి. డే లైట్ లో అంత బాగా పర్ఫార్మ్ చేసిన కెమెరాస్ లో లైట్ లో ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ని రెప్లికేట్ చేయలేకపోతున్నాయి. లో లైట్ లో వీడియో పరంగా ఇంకొద్దిగా బెటర్ క్వాలిటీ నేను అన్ని కెమెరాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ బ్లర్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది ఓన్లీ 1080p 30 FPS లో మాత్రమే వస్తుంది. ఇది డే లైట్ లో కూడా 1080p వీడియోనే కాబట్టి ఫ్రంట్ కెమెరా నుంచి అయితే కొంచెం క్వాలిటీ అయితే తక్కువ ఉండేది. బ్యాక్ కెమెరా వీడియో కొంచెం పర్వాలేదు, కానీ ఇది కూడా 1080p వీడియోనే కాబట్టి అంత క్వాలిటీగా ఏమి ఉండదు. ఓవరాల్ గా కెమెరా ఆ ప్రైస్ కి నన్ను బాగానే సాటిస్ఫై చేసింది. కెమెరాలో పెద్దగా ఇష్యూస్ ఏం లేవు. కాకపోతే ఇక్కడ జైస్ లెన్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. నార్మల్ వివో V సిరీస్ లో X సిరీస్ లో మనం చూస్తాం. దీనిలో ఆ జైస్ లెన్స్ మిస్ అవుతుంది. 38,000 రూపాయలు ప్రైస్ పెట్టారు కాబట్టి ఆ జైస్ ఇచ్చుంటే చాలా బాగుండేది. అదొకటి నాకు అనిపించింది. నెక్స్ట్ కెమెరాస్ తర్వాత పర్ఫార్మెన్స్. దీనిలో Dimensity 9300+ ప్రాసెసర్ ఉంటుంది, ర్యామ్ LPDDR5X ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్ కూడా UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే నాట్ ది బెస్ట్ బట్ నాట్ ది వర్స్ట్. ఇక్కడ ప్రైస్ మ్యాటర్స్ అనమాట. ఎందుకంటే 38,000 రూపాయలు పెట్టారు. ఆ ప్రైస్ లో ఇంకా మనకి స్నాప్ డ్రాగన్ లో ఇంకా బెటర్ ప్రాసెసర్స్ ఉంటాయి. ఇది కూడా మంచి ప్రాసెసర్. Dimensity 9300+ కూడా మంచి పవర్ఫుల్ ప్రాసెసరే. కాకపోతే ఇక్కడ కొంచెం దీనిలో ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు అయితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. చాలా ఫాస్ట్ ఉంటుంది, ఫ్లూయిడ్ ఉంది, నో ప్రాబ్లం అట్ ఆల్. అండ్ BGMI కూడా 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ 90 FPS లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, కానీ అప్పుడప్పుడు చిన్న లాగ్స్ నేను నోటీస్ చేస్తున్నాను. చిన్న ఫ్రేమ్ డ్రాప్స్, జస్ట్ మైనర్ ఫ్రేమ్ డ్రాప్స్ మాత్రం నేను నోటీస్ చేస్తున్నాను. మేబీ ఇది ఆప్టిమైజేషన్ ఇష్యూ కావచ్చు. అండ్ ఆ ప్రైస్ లో కాంపిటీషన్ లో వచ్చే ప్రాసెస్ అన్ని కూడా 120 FPS గేమింగ్, 144 FPS గేమింగ్ కూడా హ్యాండిల్ చేసే ఫోన్స్ ఉన్నాయి. బట్ దీనిలో మాత్రం స్టిల్ 90 FPS మాత్రం ఉంటుంది. బట్ ఓవరాల్ గా మీరు మరీ సీరియస్ గేమర్స్ కాకపోతే దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు టెంపరేచర్ కూడా కంట్రోల్ లోనే ఉంది. జస్ట్ 41 degrees వరకు మాత్రం నాకు టెంపరేచర్ రీచ్ అయింది. అండ్ ఈ ఫోన్ లో కెమెరా బాగుంది కాబట్టి చాలా మంది యూట్యూబ్ వీడియోస్ కోసం ఫోన్ తీసుకోవచ్చు అని అడుగుతాను. అందుకని అలాంటి వాళ్ళ కోసం నేను వీడియో ఎడిటింగ్ టెస్ట్ కూడా చేశాను. నేను దాదాపు ఈ ఫోన్ లో రికార్డ్ చేసిన 4K వీడియోస్ అన్ని కలిపి ఒక వీడియో లాగా ఎక్స్పోర్ట్ చేశాను. 8 నిమిషాల దాకా వచ్చింది. అది కూడా 4K క్వాలిటీలోనే ఎక్స్పోర్ట్ చేశాను. విత్ ఇన్ 3 minutes లో ఎక్స్పోర్ట్ చేసింది. అండ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు టెంపరేచర్ కూడా గేమింగ్ తో కంపేర్ చేస్తే ఒక 1 degree ఎక్కువ రీచ్ అయింది. 42 వరకు టెంపరేచర్ రీచ్ అయింది. సో టెంపరేచర్ అయితే కంట్రోల్ లోనే ఉంది. కాకపోతే ఇది వెనకాలంతా కూడా మీకు గ్లాస్ ఉంటుంది కాబట్టి ఫోన్ మీకు చేతిలో పట్టుకున్నప్పుడు బాగా హీట్ బయటకు తెలుస్తూ ఉంటుంది. పర్టికులర్ గా ఈ కెమెరా మాడ్యూల్ ఈ పక్కన హీట్ బాగా తెలుస్తూ ఉంటుంది. కానీ టెంపరేచర్ గన్ తోటి చెక్ చేసినప్పుడు మాత్రం అంత ఓ టెంపరేచర్ అయితే లేదు. టెంపరేచర్ కంట్రోల్ లోనే ఉంది. అండ్ నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే దీనిలో 2 కలర్స్ ఉంటాయి. ఒకటి ఈ వైట్ కలర్ ఉంటుంది అండ్ ఇంకోటి గ్రే కలర్ ఉంటుంది. ఈ వైట్ కలర్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇది మొత్తం కూడా మీకు బ్రష్ డిజైన్ తోటి వస్తుంది. మీకు ఒక 1 year బ్యాక్ iQOO Z9 గుర్తుంటే iQOO Z9 కూడా దీనిలాంటి డిజైన్ తోటి వచ్చింది. ఇలాంటి డిజైన్ తోటి రావడానికి Vivo T4 Ultra అయితే ఫస్ట్ ఫోన్ కాదు. ఎప్పుడో 1.5 year బ్యాక్ iQOO Z9 తీసుకొని వచ్చారు. సేమ్ అట్లాంటి డిజైన్ దీంట్లో కూడా ఉంటుంది. బ్రష్ టైప్. ఇది చూడడానికి కొంచెం ఆకుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఎండలోకి తీసుకెళ్ళినప్పుడు మెరుస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా గ్లాస్ ఉంటుంది. కానీ బ్యాక్ సైడ్ ఏ గ్లాస్ వాడారో వీళ్ళేం మెన్షన్ చేయట్లేదు. చుట్టూ ఫ్రేమ్ వచ్చరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. అండ్ వెయిట్ కూడా నార్మల్ వివో ఫోన్స్ తోటి కంపేర్ చేసి కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంది. 195 grams దాకా ఉంది. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ 38,000 రూపాయలు పెట్టారు కాబట్టి ఇంకా కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సైడ్ ఫ్రేమ్ ప్లాస్టిక్ కాకుండా కొంచెం మెటల్ ఫ్రేమ్ గానీ అల్యూమినియం ఫ్రేమ్ గానీ ఇచ్చుంటే బాగుంటుంది. సరే అట్లీస్ట్ ప్లాస్టిక్ పెట్టేసినా గానీ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ అయినా కనీసం షార్ట్ జనరేషన్ అప్ గ్లాస్ లాంటిదైనా యూస్ చేయొచ్చు. మరి వీళ్ళు ఏందో డైమండ్ షీల్డ్ గ్లాస్ అంట, అదే గ్లాస్ కూడా నాకు తెలియదు. సో కొంచెం బెటర్
బెటర్ బిల్డ్ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే వచ్చరికి 6.67 ఇంచ్ క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. ఇది 1.5K రెజల్యూషన్ ప్యానల్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేలో డాల్బీ విజువల్ లాంటివి ఉండవు. ఓవరాల్ గా డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. డిస్ప్లేలో కలర్స్ బాగున్నాయి, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, డిస్ప్లే షార్ప్నెస్ బాగుంది. HDR వీడియో ప్లే చేస్తుంది. HDR వీడియో ప్లే చేసినప్పుడు బ్రైట్నెస్ కూడా 2500 nits పైన బ్రైట్నెస్ వస్తుంది. అండ్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో HD క్వాలిటీలో ప్లే చేస్తుంది. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. పీక్ సన్లైట్ లో నేను బ్రైట్నెస్ చెక్ చేసినప్పుడు 1100 nits వరకు బ్రైట్నెస్ వెళ్ళింది. కాకపోతే ఎందుకో సన్లైట్ లో యూస్ చేస్తున్నప్పుడు అది నాకు 1100 nits లాగా అనిపించలేదు. ఇంకా కొద్దిగా డిస్ప్లే ఇంకా కొద్దిగా ఇంటెన్స్ గా కనిపించవచ్చు. పీక్ సన్లైట్ లో యూస్ చేస్తున్నప్పుడు డిస్ప్లే కంటికి అంత కరెక్ట్ గా కనిపించట్లేదు. కొద్దిగా ఎందుకో డిస్ప్లే బ్రైట్నెస్ సన్లైట్ విజిబిలిటీ పరంగా మాత్రం తక్కువ ఉంది అనిపించింది. అండ్ బ్యాటరీ దీనిలో 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే టిపికల్ 5500 mAh బ్యాటరీ లాగా లేదు. నార్మల్ గా 5500 mAh బ్యాటరీస్ అంటే మినిమం మనకి 8 hours స్క్రీన్ ఆన్ టైం వస్తాయి. బట్ దీనిలో మాత్రం నాకు జస్ట్ 6.5 hours స్క్రీన్ ఆన్ టైం మాత్రం వచ్చింది. అప్పుడు బ్యాటరీ 19% ఎంతో ఉంది. అంటే బ్యాటరీ లో అయిపోయే టైంకి 6.5 hours వరకు నాకు స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. లేదు ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే 7 hours వరకు వచ్చింది. అప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చరికి 7% ఉంది. సో బ్యాటరీ అయితే కొద్దిగా హెవీగానే డ్రైన్ అవుతుంది. నేను ఈ ఫోన్ మరీ హెవీగా కూడా ఏం యూజ్ చేయలేదు, కొంచెం మోడరేట్ గానే యూజ్ చేశాను. మోస్ట్లీ యూట్యూబ్ లో వీడియోస్ అండ్ మూవీస్ లాంటివి ప్లే చేశాను. అండ్ ఒక గంట సేపు గేమింగ్, ఒక అరగంట సేపు కెమెరా యూజ్ చేశాను. అంతకు మించి మరీ హెవీగా యూజ్ చేయలేదు. అయినా కానీ బ్యాటరీ లైఫ్ అయితే కొద్దిగా తక్కువ వస్తుంది. ఇది ఒకటి మీరు చూసుకోండి. టిపికల్ 5000 mAh బ్యాటరీ లాగా బ్యాటరీ లైఫ్ అయితే లేదు. అండ్ ఫుల్ ఛార్జ్ స్పీడ్ వచ్చేసరికి నేను 7% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను. 100% కట్టడానికి 49 minutes వరకు టైం తీసుకుంది. ఒకవేళ మీరు 0 to 100% చేయాలంటే విత్ ఇన్ 55 minutes లోపు ఫుల్ ఛార్జ్ అయిపోయింది. ఇక ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ బాక్స్ 115 తోడు వస్తుంది. ఫన్ టచ్ OS 15 తోడు వస్తుంది. అప్డేట్స్ కూడా 3+4 years ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఫన్ టచ్ OS లో బ్లోట్వేర్ కూడా పెద్దగా ఇవ్వట్లేదు. కాకపోతే కొంచెం వి యాప్ స్టోర్ ఇస్తాడు. ఆ వి యాప్ స్టోర్ నుంచి వచ్చే యాడ్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఓవరాల్ గా యూఐ ఎక్స్పీరియన్స్ అయితే క్లీన్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ కాల్స్ సిగ్నల్స్ కూడా బాగున్నాయి. ఎక్కడ కూడా యాక్సిడెంటల్ గా కాల్ డ్రాప్స్ అవటం, సిగ్నల్ కట్ అయిపోవటం ఇట్లాంటి ఇష్యూస్ లేవు. అండ్ ఇయర్ పీస్ నుంచి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇయర్ పీస్ వాల్యూమ్ కూడా కరెక్ట్ గా ఉంది. మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు. అవతల వాళ్ళు మాట్లాడేది మీకు కరెక్ట్ గా వినిపిస్తుంది, మీరు మాట్లాడేది కూడా అవతల వాళ్ళకి కరెక్ట్ గా వినిపిస్తుంది. అండ్ కాలర్ యూఐ వివో డైల్ ఉంటుంది. ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసినా గానీ అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ ఏం వినిపించదు. అండ్ సార్ వాల్యూ వచ్చరికి హెడ్ సార్ వాల్యూ 0.994 Watt/kg ఉంటుంది. బాడీ సార్ వాల్యూ 0.998 Watt/kg ఉంటుంది. ఇక ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే స్టీరియో స్పీకర్స్ వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండదు. స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ అయితే 38,000 రూపాయలకి అంత జస్టిస్ చేస్తుందని నేను అనుకోను. కాకపోతే స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. స్టీరియో స్పీకర్స్ కూడా లౌడ్ గానే ఉన్నాయి. సపరేషన్ కూడా 60-40 ఉంది. ఒకసారి స్టీరియో స్పీకర్ శాంపిల్ వినండి. అండ్ సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అల్ట్రాసానిక్ కాదు. ఇది ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంటుంది, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ IP రేటింగ్ వచ్చరికి జస్ట్ IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు, జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే. కంప్లీట్ నెలలో తీసుకెళ్లి ముంచకండి, ఇది పాడైపోయింది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ దీనికి లేదు. అండ్ USB పోర్ట్ వచ్చరికి USB 2.0 పోర్ట్ మాత్రమే ఉంటుంది. సిమ్ స్లాట్ వచ్చరికి ఓన్లీ డ్యూయల్ సిమ్ స్లాట్ మాత్రమే ఉంటుంది. మైక్రో SD కార్డ్ పెట్టుకోలేరు. IR బ్లాస్టర్ లాంటివి కూడా ఉండవు. అండ్ NFC ఉంది. ఇది వాళ్ళకి ఫోన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఒకసారి ప్లస్ అండ్ మైనస్ పాయింట్ సమరైజ్ చేసుకున్నాం అంటే ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చరికి కెమెరా. ఉన్న కెమెరాస్ అయితే దీనిలో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. లైక్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు, అది సరిపోదని చెప్పాను. బట్ ప్రైమరీ కెమెరా గానీ, టెలిఫోటో కెమెరా గానీ, మెయిన్ కెమెరా గానీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. కెమెరాస్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, ఇది ప్లస్ పాయింట్ కాదు, అలానే మైనస్ పాయింట్ కాదు, యావరేజ్ కిందకు వస్తుంది. డిస్ప్లే కూడా అంతే, ప్లస్ పాయింట్ కాదు, నెగిటివ్ పాయింట్ కాదు, యావరేజ్ ఓకే, క్వైట్ కామన్ కిందకు వస్తుంది. ఇక మైనస్ పాయింట్స్ కాంప్రమైజ్ గురించి చూసామంటే బ్యాటరీలో ఆప్టిమైజేషన్ సరిగ్గా లేదు. బిల్డ్ క్వాలిటీ ఇంకా కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. IP రేటింగ్ కూడా IP68+69 రేటింగ్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పైన కూడా వీళ్ళు కొంచెం ఎక్కువ కాంప్రమైజ్ చేశారు. ఆ కాంప్రమైజ్ అన్ని కూడా మనకి పైకి కనిపిస్తున్నాయి. బిల్డ్ క్వాలిటీ విషయాలు కాంప్రమైజ్ చేయడం, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా విషయాలు కాంప్రమైజ్ చేయడం, లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరా తగ్గించడం, ఇవన్నీ వీళ్ళు చాలా కాస్ట్ కటింగ్స్ చేశారు. ఈ కాస్ట్ కటింగ్స్ అన్ని మైండ్ లో పెట్టుకుంటే దీనిలో కెమెరా ఎంత బాగున్నప్పటికీ కూడా 38,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ కొనొద్దు. 38,000 రూపాయలకి దీనిలో కెమెరా ఎంత బాగున్నా గానీ మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని చాలా కాంప్రమైజ్ ఉన్నాయి. ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసరే, కానీ ఆప్టిమైజేషన్ ఇంకా కొద్దిగా బెటర్ ఉండొచ్చు. బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఇంకా కొద్దిగా బెటర్ ఉండొచ్చు. బిల్డ్ క్వాలిటీ బెటర్ ఇవ్వచ్చు. IP రేటింగ్ లేదు. ఇలాంటి కాంప్రమైజ్ అన్ని మైండ్ లో పెట్టుకుంటే 38,000 రూపాయలకి దీనిలో కెమెరా ఎంత బాగున్నా గానీ కొనొద్దు. లేదు ఒకవేళ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 35,000 రూపాయలకి వస్తుందంటారా? 35,000 రూపాయలకి కూడా ఒక రకంగా చెప్పాలంటే దీనికి మీరు ఎక్కువ ప్రైస్ పెడుతున్నట్టే. నన్ను అడిగితే ఈ ఫోన్ లో ఉన్న కాంప్రమైజ్
ఎంఐఎస్ కి ఈ ఫోన్ లో ఉన్న స్పెక్స్ కి 32 లేదా మహా అయితే 33. సో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో ఎప్పుడైనా సేల్స్ లో అయినా కానీ 32,000 రూపాయలకు కానీ 33,000 రూపాయలకు కానీ ఈ ఫోన్ వస్తే తీసుకోండి. 35కి కానీ 38కి కానీ అనవసరం అని నా ఒపీనియన్. ఈవెన్ 32,000 రూపాయలకు కూడా ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేసేటప్పుడు ఆ 6.5 hours బ్యాటరీ లైఫ్ అనేది మైండ్ లో పెట్టుకొని మాత్రం కన్సిడర్ చేయండి. ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే. ఈ వీడియో మీకు కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో జెన్యూన్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వ్యూవర్ బేస్ సబ్స్క్రైబర్ బేస్ పెరిగే కొద్దీ ఇంకా మంచి మంచి ఫోన్స్ ఎన్నో కొని మీ ముందుకు జెన్యూన్ రివ్యూస్ ఆడైనా ట్రై చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.